40-17 నేను శ్రమల పాలై దీనుడనైతిని. అయితే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా! ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏ స్థితిలో తలంచుకుంటున్నాడు తెలుసా? నీవు శ్రమల పాలైన సమయంలో, నీవు నిందల పాలవుతున్న సమయంలో, నీవు దీనుడవుగా ఇదిగో ఒంటరితనంలో నువ్వు మిగులుతున్న సందర్భంలో, నీ పక్షంగా ఎవరు నిలబడని సందర్భంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను గూర్చి తలస్తున్నాను. నీవు శ్రమలో ఉండవచ్చు. నేను శ్రమలో ఉన్నాను ప్రభువా అని నీవు మొరపెడుతున్నావు. కానీ ఆ మొరలో నా స్వరం వింటున్నావా? నేను నిన్ను గూర్చి తలస్తున్నాను బిడ్డ, భయపడవద్దు అని ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. కారణం, ఎంత అద్భుతమైన విషయం బైబిల్లో రాయబడి ఉందో. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈ మాట నీకు నువ్వే ఒక్కసారి చెప్పుకోగలవా? ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇది అద్భుతమైన మాట. శ్రమలలో ఊరటనిచ్చే మాట, దీన స్థితిలో ఒక గొప్ప ధైర్యం ఇచ్చే మాట, నలిగిపోతున్న స్థితిలో నీలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించే మాట. ప్రభువు నన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడు తలంచుకొనుచున్నాడు? నీవు శ్రమలలో ఉన్నప్పుడు తలంచుకొనుచున్నాడు. నీవు దీన స్థితిలో ఉండగా నిన్ను తలంచుకుంటున్నాడు. ఒక మనిషి సాటి మనిషి గురించి తలంచుకోవాలి, అనుకోవాలి, మాట్లాడుకోవాలి అంటే తన స్టాండర్డ్ ను చూస్తాడు, తన స్థాయిని చూస్తాడు. ఒక మంచి స్థానంలో ఉంటే వచ్చి మాట్లాడాలని మనుషులు ఇష్టపడతారు. లేకపోతే నీ దగ్గర ఒక మంచి జ్ఞానం ఉంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఇష్టపడతారు. లేకపోతే నీ దగ్గర కొంచెం ధనం ఉంటే, నీవు కొంచెం ఖర్చు చేయగలిగిన స్థితిలో ఉంటే వచ్చి నీతో స్నేహం చేయడానికో, లేకపోతే నీ మాట వినటానికో, నీ బాధ, నీ కష్టం వినటానికో మనుషులు వస్తారు. కానీ దేవుడు ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? దేవుడు ఎప్పుడు వస్తున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలవా? ఇదిగో ఇక్కడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు శ్రమల పాలైనప్పుడు ఆయన నిన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు. నీవు దీన స్థితిలో ఉండగా ఆయన నిన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని నీ దీన స్థితి నుంచి నిన్ను లేవనెత్తాలి అని నీ గురించి తలస్తున్నాడు. నీ శ్రమలలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆయన నిన్ను గురించి తలంచుతున్నాడు. ఆయన నీకున్న స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చు. నీవు కన్నీళ్లు కారుస్తుండవచ్చు. అయ్యో, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? నేను ఎందుకు ఇంత దీన స్థితిలోకి దిగజారిపోయాను? అయ్యో, నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశాను అని ఈరోజు నీ స్థితిని గురించి నువ్వు బాధపడుతుండవచ్చు. నీ పరిస్థితులను గురించి నువ్వు వేదన చెందుతుండవచ్చు. నువ్వు కన్నీళ్లు కారుస్తుండవచ్చు. కానీ ప్రభువు నిన్ను గురించి తలస్తున్నాడు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ ఉన్న శ్రమలో నుంచి ఆయన నిన్ను ఎలా బయటపడవేయాలి అని ఆలోచిస్తున్నాడు. నీకున్న దీన స్థితిలో నుంచి ఆయన నిన్ను ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. నీకున్న శ్రమల నుంచి ఆయన నీకు ఎలాగో సహాయం చేసి నీకు రక్షణకర్తగా ఉండి ఎలాగో నిన్ను దీవించాలో, ఎలాగో నిన్ను విడిపించి గొప్ప చేయాలో అని ఆయన నిన్ను గూర్చి ఆలస్యం చేస్తున్నాడు. ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆయన ఎంత మాత్రము కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. అయితే నువ్వు అడుగుతావా, ప్రభువా ఆలస్యం చేయక నా స్థితిని దర్శించి ప్రభువా నన్ను దీవించు నాయన, నన్ను రక్షించు ప్రభువా, నన్ను ఆదుకో నాయన, నన్ను ధైర్యపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని ఈరోజు కనుక నీవు అడిగినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను గూర్చి తలస్తున్న దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నీ యొద్దకు వచ్చి నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే నువ్వు నమ్మవలసింది ఒకటి ఏమిటో తెలుసా? ఆయన నన్ను గూర్చి తలంచుచున్నాడు, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు అని నువ్వు నమ్మితే చాలు. ఎందుకంటే చాలాసార్లు నాకెవరున్నారు అని బాధపడుతుంటా, నా పక్షంగా ఎవరున్నారు అని వేదన చెందుతుంటా. అన్ని ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి అన్ని నెగటివ్ థాట్స్, అన్ని నెగటివ్ ఆలోచనలు, అన్ని ఏది కూడా సానుకూల దృక్పథం లేకుండా పోతుంది. అన్ని కూడా ప్రతికూల దృక్పథాలే, అనుకూల దృక్పథాలు లేవు ఈరోజు. ఎందుకంటే మనిషి ఎదుర్కొంటున్న సమస్య అంత భయంకరంగా ఉంది. అయితే దేవుడు నీ స్థితిని చూడక, నీ పరిస్థితిని చూడక, నీ బ్యాక్గ్రౌండ్ ను చూడక,
ఉన్న మనుషులను ఎవరిని చూడక ఆయన కేవలం నీ నీకున్న నీకున్న హృదయంలో నువ్వు చెందుతున్న వేదన బాధను మాత్రమే చూస్తున్నాడు. నీ దీన స్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వెంతగా నలిగిపోతున్నావో చూస్తున్నాడు. హృదయంలో దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మీద నువ్వెంత నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావో చూస్తున్నాడు. నీవు లోకం మీద కాక ప్రభువు మీద మాత్రం నువ్వు ఎంత దృష్టి నిలిపి నువ్వు ఆయన సంపూర్ణ హృదయంతో ఎంత వెతుకుతున్నావో అది చూస్తున్నాడు. అది ఒకటి చాలు దేవునికి. ప్రభువా, ఆలస్యం చేయకుండా నా దగ్గరికి రా నాయన అని నీవు హృదయపూర్వకంగా ఆయనను అడిగితే చాలు. ఆయన పరుగెత్తుకుని నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతి దినము నీ గూర్చి ఆలోచిస్తున్న దేవుడు. నీ తండ్రి కంటే ఎక్కువగా నీ గూర్చి ఆలోచిస్తున్న దేవుడు నీ దేవుడు. నీ తల్లి కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ దేవుడు. నీ స్నేహితుల కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ దేవుడు. ఇదిగో నీ బంధు బలగం కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ దేవుడు. నీ తోబుట్టువుల కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన యుగ యుగాలు ఏకరీతిగా ఉండే దేవుడు. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు నీ దేవుడు. ఇదిగో నేను నిన్ను గూర్చి చింతిస్తున్నా గనుక నీ చింత యావత్తు నా మీద వేయమని నీకు అభయమిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో ఆ ప్రభువే నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత అద్భుతమైన విషయం కదా. ఇంత అద్భుతమైన ఆలోచన నీడలా కలిగి ఉన్న ఆ దేవునికి ఈరోజు నీవు సమర్పించుకో. నీ దీన స్థితిని ఆయన దగ్గర విడిచిపెట్టు. నీ శ్రమను ఆయన దగ్గర విడిచిపెట్టు. నీ నిస్సహాయతను ఆయన దగ్గర విడిచిపెట్టు. నీ నెగటివ్ థాట్స్, నీ నెగటివ్ మైండ్స్ అన్ని ఆయన దగ్గర విడిచిపెట్టేసి, నీకున్న కఠినమైన పరిస్థితి అంతా కూడా ఆయనకు విడిచిపెట్టేసి, నీకున్న మనోవ్యాకులత అంతా కూడా ఆయన దగ్గర విడిచిపెట్టేసి, నీవు ఒకటే చేయి, ఆయన విశ్వాసం ఉంచు, ఆయన నమ్మకం ఉంచు, ఆయన ఎందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. ప్రభువా, ఆలస్యం చేయకుండా నా దగ్గరికి రా నాయన. నీవు నన్ను గురించి తలంచుచున్నావు కదా ప్రభువా, ఆలస్యం చేయకుండా నా దగ్గరికి రా ప్రభువా. నన్ను విడిపించేవారు నీవు గాక నాకెవరు లేరయ్యా. నాకు సహాయము నీవు గాక నాకెవరు లేరు ప్రభువా. నా రక్షణకర్తవు నీవే ప్రభువా. నా సహాయకుడు నీవే ప్రభువా. నా ఆశ్రయం నీవే ప్రభువా. నా దిక్కు నీవే ప్రభువా అని రోజు నీవు మొర పెట్టినట్టయితే ఆయన ఖచ్చితంగా నీ మొర ఆలకించి ఆయన నిన్ను గూర్చి తలంచుచున్న దేవుడు నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను రక్షించి నీకు సహాయకుడై నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను లేవనెత్తి నీ చేయి పట్టుకొని నడి దేవునికి మహిమకరమైన జీవితం, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఆదుకోనాయన, నాకు సహాయం చేయి ప్రభువా అని గనుక నీవు ఆయనకు సమర్పించుకుంటే చాలు. నీ గూర్చి తలుస్తున్న దేవుడు, నీ గూర్చి ఆలోచిస్తున్న దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ప్రార్థనలు ఏకీభవించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎదిగో ఆయన నిన్ను రక్షించబోతున్నాడు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. నీకున్న శ్రమల నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీకున్న దీన స్థితి నుంచి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకోపోబోతున్నాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నా దేవ, నా రాజా, నా ప్రభువా, ఎదుగో ఈరోజు నీ పరిశుద్ధ లేఖనంలో నుంచి అయ్యా నీవు నన్ను గూర్చి ఆలోచిస్తున్నావు అనే సంగతిని నాకు జ్ఞాపకం చేసావు నాయన. తండ్రి, మనుషులకు ఎదుగో నాయన పై రూపం కనబడుతుంది, కానీ దేవా నీకు హృదయం తెలుసు ప్రభు రాజా. హృదయ లోతుల్లో ఉన్న వేదన నీకు తెలుసు ప్రభు. స్తోత్రం నాయన. అయ్యా, నా వేదన నువ్వు ఎప్పుడు చూస్తావో అని ఇదిగో నేను ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ రాజా ఈ రోజు నా దివరాజా నా హృదయాంతరంగం చూసావు రాజా. స్తోత్రం దివరాజా. నా ఆవేదన, నా బాధ, నా కష్టం, నా శ్రమను రాజా, నా కన్నీళ్లను దివరాజా ఎవరు చూడరేమో అనుకున్నా, కానీ నువ్వు చూసావా ప్రభా. తండ్రి, నా దేవరాజా, నీవు నన్ను గురించి ఆలోచిస్తున్నావా నాయన. నీవెంత మంచి దేవుడు నాయన ప్రభా. స్తోత్రం నాయన. అయ్యా, నేను నీకు జ్ఞాపకం ఉన్నానో లేదో అని నీకు ఇంతకాలం అనుకున్నానయ్యా. పొరపడ్డాను ప్రభా. దయతో నన్ను మన్నించయ్యా రాజా. నీవెంత మంచి దేవుడు. నా తల్లి కంటే, తండ్రి కంటే, ఎదుగో నా తోబుట్టుల కంటే, నా స్నేహితుల కంటే నీవెంత మంచి దేవుడు నాయన. స్తోత్రం ప్రభా. నానా, నీవు నన్ను గురించి తలస్తున్నావు, అందుని బట్టి స్తోత్రం ప్రభా. నానా, నీవు నన్ను గురించి ఆలోచిస్తున్నావు, అందుని బట్టి స్తోత్రం ప్రభా.
దేవదిగో నా భారం అంతా నీ మీద పెడుతున్నాను ప్రభు రాజా. దయతో నన్ను దర్శించు నాన్న, దయతో నన్ను దీవించే రాజా. నా స్థితిని మార్చు ప్రభు, నాకు సహాయం చేయ రాజా. స్తోత్రం అయ్యా. ఈ రాత్రి దిగు ఈ ప్రార్థన ఏకీభవించుచున్నటువంటి దేవరాజా అయ్యా, నీ ప్రభులందరి కొరకు దిగు నీ దాసునిగా ప్రార్థిస్తూ యేసు నామని బిడ్డలపై ప్రకటిస్తున్నంత స్తోత్రం దేవరాజా. అయ్యా, నీ ప్రభులకు నా స్థితి మార్చబడును గాక, వారి దీన స్థితి ఉన్నతమైన స్థితికి మార్చబడును గాక, వారి శ్రమలన్నీ కూడా ఎదుగు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక రాజా. అయ్యా అదుగు నా దిగురాజా, నీ బిడ్డకున్న ప్రతి ఇబ్బందులు శ్రమలన్నీ కూడా తొలగిపోను గాక. అయ్యా, నీ ఆశీర్వాదం ఒక్కొక్కరిపై మెండుగా దిగివచ్చును గాక. తండ్రి, కృపతో ప్రతి ఒక్కరి మీరు బలపరిచి దీవించి సాయం చేయండి. ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపిస్తున్నాం. యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ. చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్. ఈ యొక్క సమయాన మరి చాలా మంచి విషయాలని తెలియజేస్తూ వచ్చారు.